ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాదెండ్లలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి ఇంటింటికి వెళ్లి రైతుల సమస్యలపై ఆరా. పట్టణంలో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ నూతన జీవితంలోకి అడుగులు వేస్తున్న నవదంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. ఎడ్లపాడు మండలంలో చోరీకి గురైన వాహనాల బ్యాటరీలు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం. కారంపూడి వీరుల మహోత్సవంలో అపశృతి విద్యుత్ శాఖకు గురై చిలుకలూరిపేట వాసం మృతి. కంటి వైద్య శిబిరంలో కంటి ఆపరేషన్ కు ఎంపికైన వారిని బస్సులో ఆసుపత్రికి తరలించిన క్యాంపు నిర్వాహకులు. బస్సులు ప్రారంభించిన ఆర్టీసీ ఉద్యోగులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నందునే సకాలంలో రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లు మద్దతు ధరలు అమలు సాధ్యమైందని, నూతన సాగు విధానంతో రాష్ట్ర వ్యవసాయ రంగానికి దేశానికి ఆదర్శంగా నిలవాలన్న గట్టి పట్టుదలతో సీఎం ఉన్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నాదెండ్ల మండలంలోని కూటమి ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు వెళ్లిన పత్తిపాటి ముఖ్యమంత్రి రైతాంగానికి రాసిన లేఖతో పాటు ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నూతన సాగు విధానాలు, అందించే సబ్సిడీలు, ప్రోత్సాహాలను వారికి తెలియజేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతులు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. వేరుకు, కాడకు, ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని గత పాలకులు అసమర్థ పాలనతో రైతు ఆత్మహత్యలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, వారు తమ బాగోగులపై శ్రద్ధ పెట్టి సాగును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని పత్తిపాటి చెప్పారు. రాష్ట్ర రైతులకు మేలు జరిగి రాష్ట్ర వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలవాలంటే చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఏ విధమైన వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయని ఆలోచించినట్లు వ్యవసాయంలో కూడా పరిస్థితులకు తగినట్లుగా ఏ పంట వేస్తే లాభాలు వస్తాయనే ఆలోచన రైతులు చేయాలన్నారు. పత్తి, మిరప వంటి సాంప్రదాయ పంటల సాగుతో నష్టపోతున్న రైతాంగం నూతన పైర్ల పెంపుపై ఆలోచన చేయాలన్నారు. గతంలో డ్రిప్ ఇరిగేషన్, స్పిక్కర్ల పద్ధతిని రాష్ట్రంలోని కరువు ప్రాంత రైతాంగానికి పరిచయం చేసింది చంద్రబాబునన్న ప్రతిపాటి కొత్త ధరాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారన్నారు. 2019-24 మధ్య చంద్రబాబును వద్దనుకుంటున్నందుకు రైతాంగం ఎంత నష్టపోయిందో చూశామన్నారు. వ్యవసాయం చేసిన వ్యక్తిగా రైతుల కష్టాలు, కన్నీళ్లు తనకే తెలుసన్న పత్తిపాటి మారుతున్న కాలం, ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు కూడా కొత్త పంటల సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. సరికొత్త విధానాలతో కొత్త పంటల్ని సాగు చేస్తే దిగుబడి, లాభాలు రెండూ రైతుల సొంతమవుతాయన్నారు. అలానే పండించే ఉత్పత్తుల్ని రైతులే సొంతంగా ఫుడ్ ప్రాసెసింగ్ చేయడం ద్వారా మరిన్ని లాభాలు పొందవచ్చని తెలిపారు. దీనివల్ల ఏదో మార్పు వస్తుంది కాదు, మీ ఆలోచనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం, కొత్త పద్ధతులు, కొత్త విధానాలు, ప్రభుత్వ సపోర్ట్ ఏముంది, మారుతున్న ఆలోచనలకు ఏ పంటలకు మారాలి, నష్టపోయే పత్తి ఎందుకు వేయాలి, మనం గణపారం మిల్లన్నీ మూతపడ్డాయి, దెబ్బతినిపోయాయి. కొంతమంది నడుపుతున్నారు, కొంతమంది నడపడం లేదు. అట్టనే పత్తి కూడా మనం ఎందుకు వేయాలి, నష్టం వచ్చేటప్పుడు మద్దతు ధర ఉంది. మనకేమో సముద్రం దగ్గరలో ఉండి తుఫానులు వస్తున్నాయి. ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఏ పంట పండదు, బ్యాలెన్స్ ఉన్నప్పుడు పంటలు ఎక్కువ పండుతాయి. ఎక్కువ వర్షాలు ఉంటే ఏమవుతుంది, దిగుబడి తగ్గిపోతాం. అది ఎక్కువ ఉన్న నష్టమే, తక్కువ ఉన్న నష్టమే. బ్యాలెన్స్ గా వర్షాలు పడాల్సినటువంటి అవసరం ఏ పంటకైనా. కాబట్టి అటువంటి టెక్నాలజీ కూడా చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నారు. వర్షాలు లేకపోతే మేఘోమదనం ఎట్ట చేశారు, ఆ విధంగా ఏ విధంగా రైతులకి కొత్త కొత్త ఆలోచనలు తేవాలనేటువంటిది ఆలోచన జరుగుతూ ఉంది. ఎంత మేరకు నిద్ర లేచి నుంచి నిద్రపోయే వరకు చంద్రబాబు గారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందనేటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువై పత్తి దెబ్బతింది, కొన్ని చోట్ల వరి దెబ్బతింది, మిరప కొంత మేరకు బెటర్ అంటున్నారు. ఇప్పుడు మిగతా పంటలు కూడా ఎంతో కొంత నష్టం జరిగింది. మళ్ళీ తుఫాన్ అంటున్నారు. నాకున్న టెక్నాలజీలో మనకైతే లేదు, నాకున్న దాంట్లో వెదర్ దాంట్లో మనకు లేదు అని చూపిస్తా ఉంది. వారం రోజులు అమ్మాయి చెప్పాలి.
పల్నాడుకు నాకైతే కనపట్ల నా సెల్ ఫోన్లో. మీ సెల్ ఫోన్లో మీకు కూడా అర్థమవుతుంది వెదర్ కొడితే. కాబట్టి మనం వ్యవసాయంలో ఒక మార్పుల కోసం ప్రయత్నం చేయాలని మనం అందరం ఆదర్శ రైతుల్ని. ఒకప్పుడు లింగారావుపాలెంలో అత్యధిక పంటలు పండించేవాడు శ్రీహరి. బబ్బేపల్లిలో నేనున్నప్పుడు నేనే హైయెస్ట్ పండించేవాడు. మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. అట్లా ఊరికి కొంతమంది ఉంటారు హైయెస్ట్ దిగుబడి చేసేటువంటి రైతులు. ఏ పంట వేసినా ఉంటారు, ఏ సంవత్సరం ప్రతి ఊళ్ళో ఉంటారు. ఛాలెంజ్గా తీసుకొని పండించేవాళ్ళు, డబ్బులు లోటు లేని వాళ్ళు, అప్పులు తిరగని వాళ్ళు, క్వాలిటీ పెస్టిసైడ్ వాడేవాళ్ళు. ప్రతి ఊళ్ళో ఆదర్శ రైతులు ఉంటారు. వాళ్ళని కొంత మోటివేట్ చేసి మనం రైతుల్లో కొంత మార్పు తీసుకొస్తే వ్యవసాయం లాభసాటిగా ఎంత మేరకు తేగలుగుతాం అనేటువంటి ప్రయత్నం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను మీకు తెలియజేస్తూ. చిలుకలూరుపేట పట్టణం సాంబశివరావు నగర్ వాస్తవ్యులు మామిడి ప్రేమయ్య కుమారుని వివాహం చిలుకలూరుపేట పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు లెనిన్ పూర్ణచంద్ కీర్తి ప్రియులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. వివాహ మహోత్సవ పెద్దలు మరి రాజశేఖర్ కు ఘన స్వాగతం పలికారు. ఆప్యాయంగా మాట్లాడారు. ఎమ్మెల్సీతో కొద్దిసేపు ముచ్చటించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయిలో నిర్వహించిన చెకుముకి సంబరాల్లో ప్రైవేటు పాఠశాలల విభాగంలో స్థానిక చైతన్య లిటిల్స్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. ఫైనల్ గా జరిగిన క్విజ్ పోటీలో ప్రత్యర్థి వినుకొండ గీతం హైస్కూల్లోని విద్యార్థులతో తలపెట్టి గట్టి పోటీ ఇచ్చారు. ద్వితీయ స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఈ వెంకట గిరిషిబాబు, ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు సోమవారం విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్లపాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గాపురం గ్రామంలో ఆటో బ్యాటరీలు దొంగతనం కలకలం రేపింది. గ్రామంలోని పలువురు ఆటో డ్రైవర్లు ఉపయోగించే వాహనాల నుంచి బ్యాటరీలను ఎత్తుకెళ్లిన సంఘటన 21/11/2025 రాత్రి 10:15 నుండి 22/11/2025 ఉదయం 6 గంటల మధ్య చోటు చేసుకుంది. పోపూరి వంశీ అనే వ్యక్తి జగ్గారపు గ్రామానికి చెందిన తనతో పాటు గ్రామానికి చెందిన గొట్టిపాటి రామారావు, యలమండ కృష్ణ, బండ్ల రామ్కుమార్, బండ్ల కొండలు, మేకల వెంకటేశ్వర్లు, బెండల భాష, షేక్ జబర్ల ఆటో నుంచి మొత్తం 8 బ్యాటరీలు దొంగతనానికి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బ్యాటరీ విలువ దాదాపు 60,000 ఉంటుందని అంచనా వేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితుడు ఎడ్లపాటి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా ఫుటేజీలతో పాటు ఇతర కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపారు. కారంపొడి పల్నాటి వీరుల ఉత్సవాల చివరి రోజు ఆయన కల్లిపాడు రోజు అపశృతి చోటు చేసుకుంది. దైవాలు కడిగేందుకు ఆచారవంతులు నాగులేరులో దిగడంతో అదే సమయంలో విద్యుత్ వైర్లు తగిలి నాగులేరులో పడడంతో ఇద్దరు ఆచారవంతులు విద్యుత్ శాఖకు గురయ్యారు. ఆ ప్రాంత వాసులు హుటాహుటిన ఇద్దరు ఆచారవంతులను స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిలుకలూరిపేటకు చెందిన పల్లపు జాల నరసింహం 45 సంవత్సరాలు ఆయన మృతి చెందారు. మరొకరు ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకు చెందిన ఆచారవంతుడు ఆంకారావుగా గుర్తించారు. అంకారావు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన అధికారులు గుంటూరుకు తరలించారు. పల్నాటి ఉత్సవాలలో ఒక్కసారిగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఆచారవంతుకు పల్నాడు పీఠం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జరిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ బింగి రామూర్తి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని వాసవినగర్ నందు వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా మందిర నిర్వాహకులు ఎమ్మెల్యే పత్తిపాటికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పత్తిపాటి మాట్లాడుతూ సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో కోట్ల మంది జీవితాలను సత్యసాయిబాబా ప్రభావితం చేశారని, అదేవిధంగా మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేశారని తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కన్వెన్షన్ నందు జరుగుతున్న నాదెండ్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లమూతు రమేష్ బాబు కుమారుని వివాహ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువరులు శేషకిషన్ పూజలను ఆశీర్వదించి వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు.
చిలుకలూరుపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్ నందు జరుగుతున్న రూరల్ మండలం లింగంగుట్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేముల బుర్రయ్య మనవరాలి నూతన వస్త్రభోకరణ వేడుకకు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారులు శాన్వి దేవాంశులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. చిలుకలూరుపేట పట్టణానికి చెందిన ఒప్పాల జాలయ్య స్వర్గస్థులయ్యారు. 9వ వార్డు జాలయ్య కాలనీలోని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సందర్శించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పట్టణంలోని కాంస్య విగ్రహం ఏర్పాటుకు పూనుకోవడం శుభపరిణామమని 560 సంస్థానాల విలీనంతో భారత్ ను ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా మార్చిన ఘనత పటేల్ కు దక్కుతుందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలుకలూరుపేట పట్టణంలోని ఎన్ఆర్టీ కూడలిలో నియోజకవర్గ బీజేపీ శ్రేణుల సహకారంతో ఏర్పాటు చేయనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రను కూటమి శ్రేణులతో కలిసి ప్రారంభించిన పత్తిపాటి అనంతరం విలేకరులతో మాట్లాడారు. వల్లభాయ్ పటేల్ భిన్నత్వంలో ఏకత్వానికి విశేష కృషి చేశారని, దేశం కోసం భావితరాల భవిత కోసం కృషి చేసిన మహనీయుల్లో అనేది అగ్రస్థానమన్నారు. భారతావని నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. అటువంటి వారికి నివాళిగా వారి సేవల్ని స్మరించుకుంటూ నేటి తరాలకు వారి గొప్పతనం తెలియజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులతో కలిసి పత్తిపాటి తిరంగా యాత్రలో కిలోమీటర్ పైగా నడిచారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు టీడీపీ ఏలూరి శశికుమార్ గారు, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజరమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ ప్రధాన కార్యదర్శి ముద్దమాల రవి, బీజేపీ నాయకులు పోట్రు పూర్ణచంద్రరావు, మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం లింగరావుపాలెం గ్రామ వాస్తవ్యులు నంబూరు వీరాంజనేయులు ఈ నెల 14వ తేదీన స్వర్గస్థులయ్యారు. సోమవారం వారి దశదిన కర్మ సందర్భంగా వారి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన వారి చిత్రపటానికి శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ వెంట ఆలోకం శ్రీనివాసరావు, మండపూడి శ్రీనివాసరావు, నంబూరి శివరామకృష్ణ, రావూరి నాగేశ్వరరావు, షేక్ మహబూబ్ సుబాని, తోకల వీరరాఘవయ్య, కనపర్తి పెద్ద సుబ్బారావు, కోయ సీతారామయ్య, నగేష్, నంబూరి బ్రహ్మం, మండపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చిలుకలూరుపేట పట్టణ గుండయ్య తోట వాస్తవ్యులు పఠాన్ బాబు మేస్త్రి తమ్ముడు పఠాన్ హనీఫ్ ఖాన్, అలీఖాన్ తండ్రి హనీఫ్ మేస్త్రి సోమవారం వేకుజాన స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట షేక్ బక్షు మేస్త్రి, పఠాన్ నజీర్ ఖాన్, షేక్ షఫీ తదితరులు ఉన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో శస్త్రచికిత్స కోసం ఎంపికైన వారిని సోమవారం శంకరకంటి ఆసుపత్రికి పంపడం జరిగింది. సోమవారం ఉదయం ఆర్టీసీ డీఎం సింహాద్రి రాంబాబు ఆసుపత్రి బస్సులో వారిని ఎక్కించి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడిన ఈ శస్త్రచికిత్సలను స్థానిక శాసనసభ్యులు తన పత్తిపాటి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా చేస్తున్నారన్నారు. వరుసగా 5 రోజులు రోగులకు పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు, కార్మిక పరిషత్ డిపో కార్యదర్శి వరప్రసాద్, వాసిమల్ల బాబురావు, కరణం వెంకటశివ, థామస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏపీఎస్ఆర్టీసీ చిలకలూరుపేట బస్ స్టేషన్ నందు మెగా కంటి వైద్య శిబిరాన్ని పత్తిపాటి ఫౌండేషన్ ద్వారా చాలా ఉన్నతంగా బస్ స్టేషన్ నందు కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరం ద్వారా వందలాది మంది, వేలాది మంది 37 సార్లు జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు 37వ సారి జరిగిన దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఐ కంటి హాస్పిటల్ బస్ సౌకర్యాన్ని వారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు సౌకర్యం ద్వారా మరి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళని వరుసగా 5 రోజులు ఇక్కడే ప్రాంగణంలో వాళ్ళని ఎక్కించుకొని ఐ కంటి ఆసుపత్రి వారికి తీసుకెళ్లి శస్త్రచికిత్సలని ప్రారంభించడం జరుగుతుంది. ఈ గొప్ప మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి మరియు ఇతర నాయకులందరికీ కూడా
ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజరుగా నేను మరియు మా ఉన్నతాధికారుల ద్వారా అందరూ కూడా సహకరించి ఇది మెగా సక్సెస్ చేసినందుకు వేలాది మందికి ఉపయోగపడే ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.